హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి ఇర్రోటేషనల్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద కాన్స్టెంట్స్ ABC సో దట్ దిస్ వెక్టార్ ఈజ్ ఇర్రోటేషనల్. ఓకే, ఇర్రోటేషనల్ అంటే ఏంటి? కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అలా అవుతే ఎఫ్ బార్ని ఇర్రోటేషనల్ అంటాం. అయితే ఇక్కడ మన ఫంక్షన్ ఎఫ్ బార్ అనేది ఇర్రోటేషనల్ అని ఇచ్చేసాడు. సో అలా ఇచ్చిన తర్వాత కర్ల్ ఎఫ్ని 0కి ఈక్వేట్ చేసేస్తాము. అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఏబిసి కాన్స్టెంట్స్ వస్తాయి. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఇచ్చిన వెక్టార్ని ఎఫ్ బార్ అని పేరు పెట్టుకుంటున్నా. లెట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y ప్లస్ ఏజెడ్ ఇంటూ ఐ బార్ ప్లస్ బిఎక్స్ మైనస్ 3y మైనస్ జెడ్ ఇంటూ జే బార్ ప్లస్ 4x ప్లస్ cy ప్లస్ 2z ఇంటూ కే బార్. ఓకే, సో ఇప్పుడు మనం కర్ల్ ఎఫ్ని కనుక్కుందాం. నౌ కర్ల్ ఎఫ్, కర్ల్ క్యాపిటల్ ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డెల్ క్రాస్ ఎఫ్ బార్. అంటే ఈ రెండు వెక్టార్స్ని క్రాస్ ప్రొడక్ట్ చేయండి. మొదటి రోలో మనము ఐ బార్ జే బార్ కే బార్ వెక్టార్ని రాయాలి. సో ఐ బార్ జే బార్ అదేవిధంగా కే బార్. నెక్స్ట్ రెండవ రోలో డెల్ యొక్క ఐ బార్ జే బార్ కే బార్ కోఎఫిషియెంట్స్. డెల్ అంటే ఏంటి? ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్. అంటే ఐజేకే కోఎఫిషియెంట్స్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. అదే రాస్తున్నా, డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. నెక్స్ట్ ఎఫ్ బార్ అనే వెక్టార్లు, ఎఫ్ బార్ అంటే ఏంటి? F1i ప్లస్ F2j ప్లస్ F3k లాగా. సో అప్పుడు F1 అంటే ఐ బార్ కోఎఫిషియంటే. ఓకే, సో అంటే ఎక్స్ ప్లస్ 2y ప్లస్ ఏజెడ్. అదేవిధంగా జే బార్ కోఎఫిషియంట్ బిఎక్స్ మైనస్ 3y మైనస్ జెడ్. అదేవిధంగా కే బార్ కోఎఫిషియంట్ 4x ప్లస్ cy ప్లస్ 2z. ఓకే, ఎస్. ఇప్పుడు డెట్ని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ కదా సింబల్స్. సో ఫస్ట్ ఐ బార్ ఇంటూ ఈ ఐ బార్ ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయాలి. మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. ఎస్. సో ఐ బార్ ఇంటూ ఫస్ట్ మల్టిప్లై చేయండి. ఐ బార్ ఉన్న రోని కాలం తీసా, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి మళ్ళీ రెండు. సో ఫస్ట్ ఏడి, ఇది ఏబిసిడి అనుకుంటే ఏడి మైనస్ బీస్ కదా డెట్ అప్లై చేసేటప్పుడు ఫార్ములా. సో డో బై డో వై ఆఫ్ 4x ప్లస్ cy ప్లస్ 2z. ఏడి రాశాను మైనస్ బీసీ, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. డో బై డో జెడ్ ఆఫ్ బిఎక్స్ మైనస్ 3y మైనస్ జెడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ జే బార్న రో కాలం తీసి మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయాలి. సో మైనస్ జే బార్ ఇంటూ జే బార్ ఉన్న రో కాలం తీసాను ఏడి, ఈ రెండింటిని మైనస్ బీసీ. సో అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ 4x ప్లస్ cy ప్లస్ 2z మైనస్, సో ఏడి అయిపోయింది మైనస్ బీసీ. సో డో బై డో జెడ్ ఆఫ్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ ఏజెడ్. ఓకే, నెక్స్ట్ ప్లస్ కే బార్. కే బార్ ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేశాను. ఏడి మైనస్ బీసీ, ఏబిసి ఏడి మైనస్ బీసీ. కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ బిఎక్స్ మైనస్ 3y మైనస్ జెడ్, ఏడి మైనస్ బీసీ. సో డో బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ ఏజెడ్. ఓకే,
సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఐ బార్ ఇంటూ ఇప్పుడు ఈ టర్మ్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ జెడ్ మనకు సంబంధం లేదు. ఎక్స్ జెడ్ సపరేట్ టర్మ్స్ ఉన్నాయి, దాని వాల్యూ 0. మల్టిప్లైర్లో ఉన్నప్పుడు ఓన్లీ ఎక్స్తోనే చేయాలి, మిగిలిన టర్మ్స్ అలా అదే విధంగా రాయాలి. ఓకే, ఇక్కడ వైకి డెరివేటివ్ 1 అనమాట, సివైకి సీనే. ఓకే, మైనస్ ఈ టర్మ్ని జెడ్తో చేయాలి, జెడ్కి డెరివేటివ్ 1 అయిపోద్ది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ -1 +1 అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ మైనస్ జే బార్ ఇంటూ సో ఇప్పుడు ఈ టర్మ్ని ఓన్లీ ఎక్స్తోనే పార్షియల్ డెరివేట్ చేయాలి, 4xకి డెరివేటివ్ 4 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ జెడ్తో డెరివేట్ చేయాలి, మైనస్ ఉంది, ఏ జెడ్కి డెరివేటివ్ ఏ, 2xకి డెరివేటివ్ 2, అట్లా ఏ జెడ్కి ఏ అనమాట. ఓకే, ప్లస్ అదేవిధంగా కే బార్ ఉన్న రో కాలం తీసాను కదా, ఎస్. ఇప్పుడు ఈ టర్మ్ని మీరు ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి, బిఎక్స్కి డెరివేటివ్ బి. ఓకే, నెక్స్ట్ మైనస్ అక్కడ ఉంది చూడండి, ఈ టర్మ్ని మళ్ళీ వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి, 2yకి డెరివేటివ్ 2, మైనస్ ఉంది కాబట్టి -2. ఓకే, కాబట్టి 2yకి డెరివేటివ్ 2, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ మైనస్ అవుతుంది. సో ఇప్పుడు కర్ల్ ఎఫ్ బార్. సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చేసాడు, ఈ ఇర్రోటేషన్ అన్నాడు ఎఫ్ బార్. కాబట్టి సిన్స్ ఒక లైన్ రాస్తున్నాను, సిన్స్ ఎఫ్ బార్ ఈజ్ ఇర్రోటేషనల్ దెన్ సో అయితే ఏంటి, కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇదంతా 0కి ఈక్వేట్ చేయాలి, ఈ వెక్టార్ అంతటిని. ఎస్, చూడండి. సో కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా. సో ఐ బార్ ఇంటూ సి ప్లస్ 1 మైనస్ జే బార్ ఇంటూ 4 మైనస్ ఏ ప్లస్ కే బార్ ఇంటూ బి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అంటే వెక్టారే కదా ఇది, 0 బార్ వెక్టారే. ఓకే, నల్ వెక్టార్ ఆర్ 0 వెక్టార్ అంటాం. సో 0 బార్ని మనము 0 ఇంటూ ఐ బార్ ప్లస్ 0 ఇంటూ జే బార్ 0 ఇంటూ కే బార్గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు బోత్ సైడ్స్ ఐజేకే కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తాం. ఓకే, అప్పుడు ఇక్కడ ఐ కోఎఫిషియంట్ సి ప్లస్ 1, అక్కడ ఏం లేదంటే 0. ఇక్కడ జే కోఎఫిషియంట్ మైనస్ ఉంది, -4 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అక్కడ 0. ఇక్కడ కే కోఎఫిషియంట్ బి -2, అక్కడ కే కోఎఫిషియంట్ 0. సో సి ఈజ్ ఈక్వల్ టు ఆ +1 రైట్ సైడ్కి వెళ్తే -1 అవుతుంది, మైనస్తో మల్టిప్లై చేయండి, -4 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు +2 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు -4 ట్రాన్స్పోజింగ్ టు ఆర్హెచ్ఎస్, దట్ బికమ్స్ +4. సో ఓవరాల్గా దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం, చూడండి ఇదే వీడియోలోనే. నెక్స్ట్ ఏంటి, షో దట్ 4xy మైనస్ జెడ్ క్యూబ్ ఇంటూ ఐ బార్ ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ జే బార్ మైనస్ 3x జెడ్ స్క్వేర్ ఇంటూ కే బార్ ఈజ్ ఇర్రోటేషనల్. సో ఈ వెక్టార్ ఇర్రోటేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఇర్రోటేషన్ అంటే ఇందాక చెప్పాను, కర్ల్ ఎఫ్ 0 చేయాలి. ఓకే, కర్ల్ ఎఫ్ 0 అయితే అప్పుడు ఎఫ్ బార్ని ఏమంటాం, ఇర్రోటేషనల్ అంటాం. ఓకే, సో ఇచ్చిన వెక్టార్ని ఎఫ్ బార్ అని పేరు పెట్టుకుంటున్నాను. లెట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 4xy మైనస్ జెడ్ క్యూబ్ ఇంటూ ఐ బార్ ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ జే బార్ మైనస్ 3x జెడ్ స్క్వేర్ ఇంటూ కే బార్. ఓకే, సో ఇప్పుడు కర్ల్ ఎఫ్ని కనుక్కుందాం.
నౌ కర్ల్ ఎఫ్, కర్ల్ ఎఫ్ బార్. సో కర్ల్ ఎఫ్ని మనం ఏం రాయొచ్చు, డెల్ క్రాస్ ఎఫ్ బార్ రాయొచ్చు. సో రెండు వెక్టార్స్కి క్రాస్ ప్రోడక్ట్ని కనుక్కోవాలి. ఫస్ట్ రోలో వెక్టార్ రాసేయండి ఐ బార్, జే బార్, కే బార్. రెండవ రోలో డెల్ యొక్క ఐజేకి కోఎఫిషియన్స్. ఇందాక చెప్పాను డెల్ అంటే ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై, కే బార్ డో బై డో జెడ్. కాబట్టి ఐ బార్ జే బార్ కోఎఫిషియంట్ రాసేయండి డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఎఫ్ బార్, ఎఫ్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ f1i ప్లస్ f2j ప్లస్ f3k. కాబట్టి ఇది f1, f2, f3. ఐ బార్ జే బార్ కే బార్ కోఎఫిషియంట్స్ వేసేయండి. సో ఏంటి 4xy మైనస్ జెడ్ క్యూబ్. J bar coefficient 2x square, K bar coefficient minus 3x z square. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ డెట్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ కదా, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఐ బార్ ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయండి. ఐ బార్ రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. డో బై డో వై ఆఫ్ మైనస్ 3x జెడ్ స్క్వేర్ మైనస్ బీసీ ఈ టర్మ్ని డో బై డో జెడ్తో మల్టిప్లై చేయండి. డో బై డో జెడ్ ఆఫ్ 2x స్క్వేర్. నెక్స్ట్ రెండో దానికి మైనస్ జే బార్, జే బార్ ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. సో మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. డాట్స్ పెట్టాను కదా, ఏడి ఆ రెండింటిని మల్టిప్లై చేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ 3x జెడ్ స్క్వేర్ ఏడి మైనస్ బీసీ, ఏడైంది మైనస్ బీసీ అంటే డో బై డో జెడ్ ఆఫ్ 4xy మైనస్ జెడ్ క్యూబ్. నెక్స్ట్ ప్లస్ కే బార్, కే బార్ ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసేసేయండి, ఏడి మైనస్ బీసీ. సో కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ డో బై డో వై ఆఫ్ 4xy మైనస్ జెడ్ క్యూబ్. ఓకే సరే, ఇప్పుడు చూడండి ఈ టర్మ్ని వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. వై ఉందా, లేదు, జీరో. దీన్ని జెడ్తో చేయాలి, జెడ్ ఉందా, లేదు, జీరో. ఓన్లీ వై ఎక్కడుందో అక్కడ చేయాలి. జీరో మైనస్ జీరో మైనస్ జే బార్ ఇంటూ మళ్ళీ జీరో మైనస్ జీరో. ఎందుకు సార్ ఇక్కడ రాస్తున్నా చూడండి, మైనస్ జే బార్. ఈ టర్మ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేయాలి. ఎక్స్కి డెరివేటివ్ 1, మిగిలిన టర్మ్ అట్లని రాయాలి మైనస్ 3z స్క్వేర్. ఓకే మైనస్ మైనస్ రాశాను. ఇప్పుడు జెడ్ ఇక్కడ ఉంది అనమాట, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో మైనస్ మైనస్ ప్లస్. సో జెడ్ క్యూబ్కి డెరివేటివ్ 3z స్క్వేర్. సో కాబట్టి ప్లస్ అయిపోతుంది 3z స్క్వేర్. మళ్ళీ మైనస్ టర్మ్ ప్లస్ టర్మ్ క్యాన్సల్, ప్లస్ కే బార్ ఇంటూ మళ్ళీ ఈ టర్మ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేయండి. ఎక్స్ స్క్వేర్కి 2x ఆల్రెడీ 2 ఉంది, 4x అవుతుంది. ఈ టర్మ్ని మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్కి డెరివేటివ్ 1 అవుద్ది, మైనస్ 4. అప్పుడు ఏం రాసేసేయాలి దీన్ని వైతో కదా, డో బై డో వై ఆఫ్ 4x క్యూబ్ మైనస్ జెడ్ క్యూబ్. ఈ టర్మ్ని వైతో పార్షియల్ డెరివేట్ చేయాలి. వైకి డెరివేటివ్ 1, ఇంకా 4x అట్లనే ఉంటుంది, మైనస్ 4x రెండు క్యాన్సిల్. సో ఐ బార్ ఇంటూ జీరో మైనస్ జే బార్ ఇంటూ జీరో ప్లస్ కే బార్ ఇంటూ జీరో. మొత్తం ఏమైపోయింది, జీరో అయింది. అంటే కర్ల్ ఎఫ్ బార్ ఏమైంది, జీరో. సో ఇలా అవుతే ఎఫ్ బార్ని ఏమంటాం, ఇర్రోటేషనల్ అంటాం. దేర్ఫోర్ ఎఫ్ బార్ ఈజ్ ఇర్రోటేషనల్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.